ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ముఖ్యంగా పర్యావరణ సమతుల్యం పాటించిన కారణంగానే ఇవాళ అనేక సమస్యలు వస్తున్నాయి. అటు ఉష్ణోగ్రతల దగ్గర నుంచి వర్షాల లోపం కానీ, అలాగే అనారోగ్యం పాలవడం కానీ, ఇవన్నీ కూడా ఒక పర్యావరణ సమతుల్యాన్ని పాటించిన కారణంగానే ఈ పరిస్థితులు మనకు వస్తూ ఉన్నాయి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టమని ఆదేశించారు. దానిలో భాగంగా ఈరోజు మచిలీపట్నం మంగినపూడి బీచ్లో ఈరోజు ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కొంత ప్లాస్టిక్ కానీ వేరే వేస్ట్ అంతా కూడా ఇక్కడ వ్యర్థాలన్నీ కూడా వదిలేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ప్రజలందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ మనం బ్రతకడానికి మనకి భూమి మీద మనం ఉంటాం, గాలి, కానీ సముద్రంలో ఉన్నటువంటి సముద్ర జాతులు ఇవాళ ఈ పర్యావరణ ఏదైతే మనం చేస్తున్నటువంటి వ్యర్థాలన్నీ సముద్రంలో కలపడం వల్ల అక్కడ తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది.